హాయ్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. నామినేషన్లు ఎవరున్నారు, ప్రాసెస్ ఎలా జరిగింది, అదొకటి. రెండు వచ్చి వైల్డ్ కార్డులో ఎవరు వస్తున్నారు, ఎంత ఫైర్ బ్రాండ్లో వస్తున్నారు అనేది కూడా అప్డేట్ ఉంది. అది కూడా మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో, నాకు సార్ ముందు ఏం జరిగింది అనేది కూడా అది కూడా మాట్లాడదాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫన్నీగా వాళ్ళు పాటలు గెస్ చేయడం అది బాగుంది. సెకండ్ వచ్చి మోస్ట్ బోరింగ్ ఎవరంటే అందరూ మన ఫ్లోరా షైని కనిపెడుతున్నారు. తనుజ మాత్రం హరీష్ గారి పేరు చెప్పింది. ఎందుకంటే సైలెంట్గా తెలుగు వచ్చి కూడా సైలెంట్ పక్కన నిలబడుతున్నాడని పెట్టింది. బాగుంది అది. ఎందుకంటే ఆమెకు తెలుగు అర్థం కాదు కాబట్టి పక్కన ఉంటుంది. తెలుగు వచ్చు కదా, అర్థం వద్దు కదా, సైలెంట్గా ఉండని పెట్టింది. అది ఫన్నీగా ఫస్ట్ ప్రోమో అయిపోయింది. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి టాస్క్ నాకు సార్ సమక్షంలో టాస్క్ జరిగింది, సంచాలక్ రీతు సమక్షంలో. అక్కడ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళు ప్రియా, శ్రీజ, వాళ్ళు కామనర్స్ అయిన ఓనర్స్ ఎలా ఉన్నారు, ఎలా అరిచారు, ఎలా గెంతులు వేశారు, కామనర్స్ సెలబ్రిటీస్ అని ఎలా అరిచారు. ఇక్కడ ఎలా ఉన్నారబ్బా, కుక్కరి పేరులా సైలెంట్ కూర్చున్నారు. నాకు సార్ ముందు అసలు ఎంత మర్యాద కూర్చున్నారు తెలుసా. వామ్మో, మేము అసలు ఆ మాటలు అటువంటి మాటలు మాకు తెలియదు, మేము మాట్లాడడం అన్నట్టు కూర్చున్నారు. సైలెంట్గా బుద్ధిమంతులా కూర్చున్నారు నాకు సార్ ముందు. అక్కడ ఎట్లా అరిచారు, లేచి చప్పట్లు కొట్టారు, ఎంజాయ్ చేశారు. భరణిగా ఎలిమినేట్ అనగానే ఎంత సంతోషపడ్డారో సెలబ్రిటీస్ అని. మరి అంత సంతోషపడ్డవాడు అంత కేరింతలు కొట్టినాడు. ఇక్కడ నాకు సార్ ముందు సైలెంట్ కూర్చున్నారు అందరూ. మళ్ళీ రీతు సంచాలక్ అక్కడ ఎలా చేసింది, అస్సలు మొత్తం డిమాండ్ పవన్నే ఇది చేస్తా, ఇటు తిరుగుతా. అసలు స్టాప్ అని ఎందుకనాలి, ఎవరైనా ఫిజికల్ అయ్యి కానీ, ఎవరైనా కొట్టుకుంటే కానీ, ఏదన్నా కట్టే దెబ్బలు తగిలితే కానీ స్టాప్ అనాలి. అక్కడ స్టాప్ అనకుండానే అక్కడ భరణి గారిని తీసేసి లేని పని అన్నిటికీ రీజన్లు చెప్పేసి ఇక్కడ ఎంత సైలెంట్గా ఉందో తెలుసా. అసలు రీతుయేనా సంచాలక్ అన్నట్టుంది. ఎంత బాగుందో తెలుసా. అక్కడేమో అంతగా సంచాలక చేసింది, ఇక్కడ నాకు సార్ ముందు ఎంత చక్కగా ఉన్నారబ్బా. అంటే పానీలు ఎక్కడైనా గౌరవించారు నాకు సార్ని, ఈ గేమ్లోనైనా గౌరవించారు. సరే గేమ్లోకి వెళ్ళిపోదాం. అబ్బా, మర్యాద మనిషి వెళ్ళే ముందు 2 గేములు కూడా చాలా టఫ్ గేములు. రంగు గేమ్ కానీ ఈ గేమ్ కానీ చాలా బాగా ఆడాడు. వెళ్ళే ముందు అయితే సూపర్ గేమ్ ఆడాడు. ఇదే గేమ్ ముందాడటం, కొంచెం నామినేషన్లో కూడా తెలివిగా మాట్లాడటం చేసినట్టయితే మనీష్ గారు వెళ్ళేవారు కాదు. మనీష్ గారికి జరిగిన మైనస్ ఒకటి ఏంటంటే, వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, జెన్యూన్ కాదు, ఫేకు అని ప్రియాని, శ్రీజ అని అన్నారు కదా. అదే పాయింట్ తోటి కనుక నామినేషన్లో వాళ్ళిద్దరు నామినేట్ చేసినట్టయితే మర్యాద మనిషి గారు చాలా బాగుండేది. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, హౌస్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే లేనిపోని రీజన్లో తీసుకొచ్చి పెట్టి భరణిగా నామినేట్ చేయటం వల్ల ఆడియన్స్కి చిరెత్తుకొచ్చేసింది. అరే అంత ఫేక్ అని జెన్యూనిటీ కాదని వాళ్ళతో తగాదాడి వాళ్ళని నామినేట్ చేయకుండా వీళ్ళు నామినేట్ చేసేయండి అని కొంచెం మర్యాద మనిషి గారికి మీద కోపం వచ్చింది ఆడియన్స్కి. తర్వాత తెలుగు మాట్లాడదని పర్టికులర్గా చెప్పింది మర్యాద గారికి. ఎందుకంటే ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు, తెలుగు వచ్చి కూడా. బిగ్ బాస్ చెప్పింది తనకి అయినాగా నిలిపించుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాడు. నిన్న శివన్న కూడా బజ్జులోనంట అసలు నువ్వు ఆడిన విధానం కానీ, అక్కడ మాట్లాడే విధానం, ఈ నామినేషన్ల గురించే అడిగారంట నీ ఆట ఎలా ఉంది, తెలుగు మాట్లాడవచ్చు కదా అని ఇవే అడిగారంట, బాగా అడిగారంట. సృష్టిని అడగలేదంట కానీ సరిగా. నిన్న మర్యాద మనిషి కానీ అయితే శివన్న అసలు క్వశ్చన్లు అంట, అంత బాగా చేశారంట ఇంటర్వ్యూ బజ్జు. అట్లయితే చాలా బాగా ఆడాడు. ఫస్ట్ ఇమ్మాన్ అవుట్ అయ్యాడంట, సెకండ్ మర్యాద మనిషి గారు, తర్వాత భరణి గారు డిమాండ్ పవన్ పడిందంట, డిమాండ్ పవన్ గెలిచాడు. ఇది గెలిచి సాధించుకుంటే దానికి విలువ, గౌరవం, నేను ఆడి గెలుచుకున్నానన్న ధైర్యంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఇది డిమాండ్ పవన్ కదా. అక్కడ ఒక్కొక్క టైర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని కాపాడుకోవాలి, ఎవరు తీసేయకుండా. మరి కాపాడుకోవాలంటే ఇప్పుడు డిమాండ్ పవన్ అసలే అది కెప్టెన్సీ తీసేసిన కసిలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు. ఎట్లా ఆడతాడు, ఇమ్మానుయల్ని మడత పెడతాడు ఆడ కింద, అంత బాగా ఆడుతున్నాడు. ఇంకా నాకు సార్ ముందు కదా, వాళ్ళు ఇక నాకు సార్ని ఇప్పుడైనా గౌరవించారు, సంతోషం. ఆ బీవీటీ వాళ్ళు కనుక కొంచెం ఆ పిల్లలకి ఎట్లా మొన్నట్టు తెలుగు మాట్లాడొద్దు, నా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, మీరు ఇద్దరు ఒకటే, వేరు కాదు, నేను చెప్పినట్టు వినాలి అని. బిగ్ బాస్ మాట కూడా వింటలేలే వాళ్ళు, అది వేరే విషయం. కెప్టెన్ మాట వినరు, బిగ్ బాస్ మాట వినరు అని చెప్పారు కదా. అట్లాగే హోస్ట్ అయినటువంటి హీరో, ఆయన ఒక పెద్ద హీరో, పెద్ద సంస్థ అన్నపూర్ణ స్టూడియోకి అధినేత. ఆయన ముందు కాలేసి కూర్చోవడం కానీ, లెక్కలు ఎక్కడ మాట్లాడటం కానీ, ఎదురు ప్రశ్నలు వేయటం తప్ప సార్ ఇదని ఆయన్నే క్వశ్చన్ చేయటం, ప్రతిదానికి తూతు అని పైకి లేవటం, కాలు మీద కాలేసి కూర్చోవటం,
ఇది కొంచెం బిగ్ బాస్ వాళ్ళు సీక్రెట్గానే వాళ్ళకి చెప్తే బాగుండు. ఎందుకంటే ఆయన అగౌరవపరిచినట్టు అది. బీబీటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా బిహేవ్ చేస్తుంటే సెలబ్రిటీలు ఏమో సైలెంట్గా మంచిగా నిదానంగా మర్యాదగా కూర్చుంటే వీళ్ళందరూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. అక్కడ గేమ్లోకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంట నేను చాలా రిజర్వ్ పర్సన్ అన్నాడు. రిజర్వ్ పర్సనా బాబోయ్, హౌస్లో అసలు ఈ పవన్ ఈ రీతు చుట్టూ ఈ పవన్ తిరుగుతుంటే ఆ పవన్ కళ్యాణ్ అడు తిరుగుతుంటే రిజర్వ్ పర్సనా. అందుకే నాకు సార్ నవ్వింది, నువ్వు రిజర్వ్ పర్సనా అని. అదే చూసాను, దాంట్లో తెలుస్తున్నాయి కదా 24/7లో చూసేయకుండా కూడా. అందుకే నాకు సార్ నవ్వింది, రిజర్వ్ పర్సన్ నువ్వు అని. సరే శ్రీజ వెళ్ళింది. బోరింగ్ పర్సన్ ఎవరంటే కోర్స్ అందరూ ఏం పేరు చెబుతారు అనుకో, అందరి సంగతి ఎందుకు అంటే అందరిలో ఏళ్ళు నాదే ఉండాలనే. అందుకే నాకు సార్ అంది, అందరి సంగతి నీకు ఎందుకమ్మా, ముందు నీ సంగతి చెప్పు అన్నది. అందరికీ తనకే కావాలబ్బా, ఏ గ్రహం నుంచి పట్టుకొచ్చారు అన్నట్టుంది వాళ్ళిద్దరిని. మనకు తెలుగు అర్థం కాదా, మనం చెప్తే అర్థం చేసుకోరా. నేను నాకు సార్ పోసుకొచ్చినట్టు బయట ఎలా ఉందనేది వాళ్ళకి హింట్ కూడా ఇచ్చారు. తుతు అన్నిట్లో దూరిపోద్దని అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉందమ్మా, కొంచెం అలా మాట్లాడటం ప్రతి దాంట్లో దూరిపోవడం తగ్గించుకోండి నాకు సార్ హింట్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ హింట్ అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్తే వాళ్ళకి బాగుంటుంది. అది హింట్ వాళ్ళకి అర్థమైందో లేదో, అది హింట్ అని కూడా అనుకున్నారో లేదో వాళ్ళు. అసలు అది కూడా పట్టించుకోరు వాళ్ళు. శ్రీజన్న కొంచెం నువ్వు కూర్చోనంగా తుద్దని లేవద్దనంగా కూర్చుంది కదా సైలెంట్గా. ఈ ప్రియ అయితే అస్సలు ఆగట్లేదబ్బా, అసలు ఇప్పించుకోవట్లేదు. నాకు సార్నే క్వశ్చన్ చేస్తుంది, మాకు వీడియో కావాలి, సంజన వీడియో కావాలని. వాళ్ళు కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అబ్బా. ఇన్పుట్లు బిగ్ బాస్ షోలని చూసి కూడా వాళ్ళు దాంట్లో లీనమైపోయి అన్నీ మిక్స్ చేసి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తాను. ఇంకో విషయం, మనం శాకిని డాకిని అంటున్నారు కానీ ఆ పేర్లు మనకి శోభా శెట్టి ప్రియాంకకి పెట్టాం. కానీ వాళ్ళిద్దరూ నాకు సార్ ముందు చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, చాలా సైలెంట్గా. నాకు సార్ తిడితే సైలెంట్గా చిన్నగా మాట్లాడేవాళ్ళు, ఏం తెలియదు టమాకి నిలబడేవాళ్ళు. వీళ్ళు అట్లా కదరా బాబు, తప్పులు చేస్తున్నా నాకు సారు హెచ్చరిస్తున్నా గద్దిస్తున్నా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళేం పిల్లలరా బాబు, వాళ్ళు ఇంకన్నా మారితే బాగుండు, లేకపోతే మర్యాద మనిషి వెళ్ళినట్టు వరుస కడతారు వాళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది టాస్క్? అయితే మర్యాద మనిషి గారు వెళ్ళే ముందు మంచి టాస్క్ ఆడాడు, గుర్తుండిపోయే టాస్క్ అది. ఓకే, చాలా బాగా ఆడారు. మర్యాద ఉన్నంతసేపు కూడా నాకు పని కావాలి, నాకు పని చెప్పండి పాపం అడిగేవాడు. తనకి ఎవరు పని చెప్పట్లేదు కదా, నన్ను పని చెప్పండి అనేవాళ్ళు. నిన్న కూడా టెనెంట్స్ ఓనర్ టెనెంట్స్ మార్చంగా అమ్మయ్య నాకు పని దొరుకుద్ది, ఇప్పుడే నాకు పని ఇవ్వండి అని అన్నాడు. పాపం పని మొదలు పెట్టకముందే బయటకు వెళ్ళిపోయారు. కొంచెం మైనస్లు ఉన్నాయిలే, ఆ మైనస్లే మనిషి గారిని బయటకు వెళ్ళడానికి కారణమైనవి, తనతో ఎదురాలు చేసుకున్నాయి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారంటే ఫైర్ బ్రాండ్ అమర్దీప్ వస్తున్నాడంట. ఎందుకు మరి పాత వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే మరి తీసుకున్నారు, గౌతమ్ని తీసుకున్నారు కదా, అలాగే ఈసారి కూడా అమర్దీప్ చౌదరిని తీసుకుంటున్నారంట. మరి బయట టాక్ అది బాగా వస్తున్నాడని తను చేస్తున్న సీరియల్లో కూడా వేరే పర్సన్ పెడతాను కూడా ప్రయత్నం చేస్తున్నారంట. అమర్దీప్ అయితే వస్తున్నాడంట. నెక్స్ట్ అమర్దీప్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా ప్రైర్ బ్రాండ్. అసలు సీజన్ 7 హిట్ అవ్వడానికి కారణం అసలు అమర్దీప్, ప్రశాంత్, శివన్న వాళ్ళే. కాబట్టి అమర్దీప్ వస్తున్నాడంట. సెకండ్ వచ్చి సుహాసిని, ఈ అమ్మాయి జాతిరత్నాలు కుకింగ్ షోలో కూడా విన్నర్ అయింది. నెల్లూరు అమ్మాయి, సీరియల్స్లో కూడా చేసింది, సినిమాల్లో కూడా చేసింది అమ్మాయి. సుహాసిని వస్తుందంట. నెక్స్ట్ వచ్చి కావ్యశ్రీ, మన పోయిన సీజన్లో విన్నర్ అయిన నిఖిల్ వాళ్ళ లవర్ అని చెప్పాడు కదా, ఆ అమ్మాయి కావ్యశ్రీ వస్తుందంట. నెక్స్ట్ వచ్చి చిట్టి పికిల్స్ రమ్య, అమ్మాయి కూడా వస్తుందంట. మరి వైల్డ్ కార్డులో వస్తుంది, మరి వైల్డ్గా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఆ ముగ్గురు అక్కడేళ్ళు మంచిగా సోషల్ మీడియాలో భలే యాక్టివ్గా ఉంటారు. మరి యాక్టివ్లో ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎంత మాత్రం ఆ యాక్టివ్నెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది సోషల్ మీడియా చూద్దాం మనం. రమ్య వస్తుందంట. నెక్స్ట్ వచ్చి అటు ఇటుగా దివ్యల మాధురి అంటున్నారు, కుకింగ్ చేసే సంజయ్ గారు ఉన్నారు కదా షెఫ్, ఆయన అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా వస్తున్నారు. అమర్దీప్, సుహాసిని, కావ్యశ్రీ, చిట్టి పికిల్స్ రమ్య అయితే వస్తున్నారంట కన్ఫామ్గా వైల్డ్ కార్డులు వీళ్ళు. ఓకే, వీళ్ళలో మీకు ఎవరు ఇష్టమో, వీళ్ళు వస్తే బాగుండిద్ది, వీళ్ళు ఉంటేనే బాగుంటుంది అన్నట్టు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే అక్కడ మొత్తం అయితే 7 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రోమోలో కూడా చూపించినట్టు ఆడవాళ్ళని కించపరచడం నాకు నచ్చలేదంట శ్రీజ. ఆడవాళ్ళని కించపరిచింది ఎవరు? హరీష్ గారు. అందుకని హరీష్ గారు నామినేషన్లో పెట్టేసింది. నెక్స్ట్ వచ్చి మరి పవన్ డిమాండ్ పవన్ చాలా కోపడుతున్నాడు, మరి ఏమైందో. సంజన ఫోటో పెట్టారు, సుమన్ శెట్టి గారు ఫోటో పెట్టారు, మ్యాగ్నెటిక్ బోర్డు మీద పెట్టారు.
వీళ్ళు వచ్చి టెనెంట్స్ని 4 చేయాలి, ఓనర్స్ వచ్చి వాళ్ళ 3 చేయాలన్నట్టు పెట్టారంట. ప్రాసెస్ అయితే మొత్తానికి 7 ఉన్నారు తెలుస్తుంది మనకి. 7 అంటే వీళ్ళ ఇప్పుడు టెనెంట్స్ నుంచి శ్రీజ, ప్రియా, పవన్ కళ్యాణ్, హరీష్, ఆ ఓనర్స్ నుంచి ఫ్లోరా, నెక్స్ట్ రాము, రీతు, ఈ 7 ఉన్నాడు తెలుస్తుంది. రాము, రీతు అంటే ఉండటం మంచిదే, ఎందుకంటే వాళ్ళిద్దరు చేసిన ప్లాన్ వల్లే రాము ఓనర్ అయ్యాడు. వాళ్ళు లైవ్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు, అది కూడా మాట్లాడదాము. వీళ్ళు ఉన్నారంట. ఈ 7 అయితే నామినేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ లైవ్లో ఏం జరిగిందంటే డీమాన్ పవన్ వచ్చి రీతుతో చెప్తాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడి సెలబ్రిటీలు తెలియదు ఇలా ఉండొద్దు నా దగ్గర అని. ఎందుకంటే అప్పటి వరకు ఒకే కప్పులు ఛాయ్ పోసుకొని తాగారు. పులిహోరలు అయితే భలే స్పీడ్గా ఊపందుకున్నాయి, ఎందుకంటే ఇద్దరు అక్కడే ఉంటారు కాబట్టి. ఊపందుకునే ఫుల్ చాక్లెట్లు మంచిగా దొరుకుతున్నాయి రీతుకి. కాబట్టి వెళ్ళి మాట్లాడమంటే తనుజతో వెళ్ళి మాట్లాడింది. ఎందుకంటే ఇద్దరు పోట్లాడుకున్నారు కదా బొమ్మల టాస్క్లో. మాట్లాడుకుంటే చివరికి ఎవరిని బ్లేమ్ చేసి తెలుసా? రాముని బ్లేమ్ చేశారు. రీతు చెప్పబట్టే కదా రాము అక్కడ నిలబడిపోయాడు, రాము బ్యాడ్ అయ్యాడు. నేను మనం చెప్పుకున్నట్టు రీతు చెప్పదు, రాము బ్యాడ్ అవ్వడు కదా, అక్కడ అట్లా చేయడు కదా, అది చెప్తున్నాడు కదా రీతు చెప్పిందని. ఇప్పుడు రీతు పక్క తప్పుకొని రాముయే బ్యాడ్ అన్నట్టు చెప్తుంది అక్కడ. కానీ నామినేషన్లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారంట. ఇది మనకు తెలిసిన నామినేషన్ అప్డేట్ కూడా లైవ్లో కొంచెం జరిగినాయి. తర్వాత వాళ్ళు పాపం గిన్నెలు తోమలేక వంట చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారంట. వంట అయితే చాలా బాగా చేశారంట. లైవ్లో అయితే చాలా చక్కగా హరిత హరీష్ గారు వంట చేసి మంచిగా తినిపించారంట వాళ్ళకి. మరి గిన్నెలు తోమడానికి అయితే నేను తోమలేను బాబు అంటుందంట. మరి నేను మనం చెప్పుకున్నట్టు వీళ్ళు ఇంతకుముందు ప్రవర్తించినట్టు వీళ్ళు ప్రవర్తిస్తారంటే ప్రవర్తించలేదంట. వీళ్ళే తీసుకెళ్ళిస్తున్నారంట వాళ్ళకి. ఈ సెలబ్రిటీ అయిన ఓనర్లే వాళ్ళకి టీలు ఇస్తున్నారంట, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అడగకముందే ఇస్తున్నారంట. ఎందుకంటే ఆ ఆకలి బాధ వీళ్ళు అనుభవించారు కాబట్టి, వీళ్ళకి తెలుసు కాబట్టి ఇస్తున్నారంట. లోపలికి వస్తామంటే ఏదో ఆలోచించేవాళ్ళు కదా, ఇప్పుడు అలా కాదు. లోపలికి వస్తామంటే కూడా రానిస్తున్నారంట. ఇంకా లైవ్ అప్డేట్స్ చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, ప్రోమో లైవ్ అప్డేట్స్ మొత్తం మాట్లాడుకుందాము. వీళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎవరెవరు ఎలా ఉన్నది తర్వాత మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కాబట్టి మీరేమంటున్నారు కామెంట్ చేయండి. గేమ్ కరెక్టేనా, వీళ్ళు ఉండే విధానం ఇదంతా కూడా మీరు కామెంట్ రూపంలో ఏదో ఒకటి ఒపీనియన్, మీ ఒపీనియన్ ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.